బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన బోటు యజమాని కమ్ డ్రైవర్ చిన్న ఈరోజు సురక్షితంగా ఉన్న పరిస్థితి. ఈ దశలో అతని భార్య మసేనమ్మ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, అదే నిన్న సాయంత్రం మీరు కలిసి ఉంటారు మీ భర్తని, ఎట్లా ఉందమ్మా ఆరోగ్యం? అది ఆరోగ్యం అంటే మనిషికి ఇవన్నీ దెబ్బల మొత్తం కాళ్ళు చేతులకి దెబ్బలా గీసి దెబ్బలు తగిలాయి. ఒక నిమిషం. తమ్ముడు ఇక్కడ పెద్దోళ్ళు ఎవరో వస్తున్నారు, కొంచెం మా ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. జేడీ గారు వస్తున్నారు. జేడీ గారు మళ్ళీ ఇంకా అతను ఎవరో వస్తున్నారు పైకి. కొంచెం ఇది వచ్చేస్తాం, మళ్ళీ పైకి నిప్పులో ఉన్నారు. కొంచెం చూసుకో. సరే. చిన్నగారు ఎట్లా ఆరోగ్య పరిస్థితి మీతో మాట్లాడారు కదా, ఏం చెప్పారండి? ఏం చెప్పారండి, నా కళ్ళ ముందే ఇలా జరిగిపోయింది. నేను అలా నా వెనకాలలో వస్తున్నాను అనుకున్నాను, కానీ నా వెనకాల రాలేదు. నేను కూడా 2 నిమిషాలు ఆ సిప్పిగాని రాకపోతే నా ప్యానల్ కూడా పోను అని అన్నట్టుగా చెప్తున్నాడు అతను. చూడండి, ఆ రోజు మీతో 2:30కి ఇలా మాట్లాడారు కదా, ఆ 2:30 తర్వాత ఏం జరిగినట్టు చెప్తున్నారు? 2:30కి బోర్డు వచ్చేస్తున్నా. ఏం జరిగిందంటే వచ్చేస్తాను, జట్టుకు వచ్చేస్తున్నామని వల్లగెల్ల అవన్నీ నాగేసుకున్నారంట. వల్లగెల్ల నాగేసుకుని అన్నీ బాగా అన్నీ జట్టుకు వెళ్ళిపోతున్నాము, అన్నీ బాగా ఊరిసాలు పెట్టుకుంటున్నారంట. పెట్టుకొని మా అందరితో మాట్లాడిన తర్వాత సరే మా బావగారు ఉంటారు కదా, అదే తీపెట్టు మేడ్సన్న అమ్మరు, తీపెట్టు అమ్మురా తీదవుదాము అని మా టైంలో అది ఇదన్నది వాళ్ళని తిన్నగా సరే అతను తీయ పెట్టలేదు, ఏటి పెట్టలేదు. ఈ 3:30కి బోట్ అని తెరబడిపోయింది అంట, పెద్ద వాలస్. 3:30కి మొత్తం 7 కదమ్మా, ఒకరు లోపల ఉండిపోయారు. ఎవరు ఉండిపోయారు ముందుగా? మా బావగారు కొడుకు, మా బావగారు ఉన్నారా పెద్ద బాబు గారు కారు చేతాడు, అతను కొడుకు ఉండిపోయాడు. అతని కొడుకు కారు చెన్నయ్య, వారి పేరు సంటే అంటారు. అతనే మా ఆయన గారు అతను కింద లోపల ఉండిపోయారు, కానీ మా ఆయన ఎలాగొకుండా బయటకు వచ్చారంట. కింద వెళ్ళి వచ్చారా, ఆ అబ్బాయి ఉండిపోయాడంట బాటిలో, అక్కడ అతను ఉండిపోయారంట. అలాగా బోట్ అంది బొమ్మలు పట్టుకుంది కదా, బొడుగు మీద ఉన్నారు. బొడుగు మీద అంటే బొమ్మలు పట్టుకుని దాన్ని ఉంటుంది కదా, దాని మీద ఉన్నారంట. ఈ 6 ఉండి నైట్ 9 గంటల వరకు దాని మీద ఉన్నారంట. ఇంకా ఉండలేకపోతే ఇంకేడు చేస్తున్నారంటే అది ఇంకా బోట్ అనేది కిందకి వెళ్ళిపోతుందంట. కిందకి వెళ్ళిపోతే అవి ఏవో ఉంటారు కదా, అవి పెట్టుకున్నారంట. అవి పెట్టుకున్న తర్వాత అలా ఉండేసి మళ్ళీ పక్కన ఉండు మంచిగా కొట్టుకొని అలా ఈదుకొస్తుంటే మా అక్క ఆయన మేడ చిన్నమ్మరు అతను ఏమన్నారంటే, చిన్న నేను రాను, నాకు ఊపిరి అంతకంటుందని అతను అక్కడ అయిపోయిందంట. మా బావగారు, మా అయ్య మా అక్కల ఆయన అంతే. మరి నీ చేస్తున్నారా అని అనుకుని ఇంకా 5 అంటారు కదా, 5 తెల్లారిన దాకా ఈదుకొచ్చారంట. తెల్లవారిన దాకా నైట్ 9 గంటల నుంచి తెల్లవారిన దాకా ఈదుకొచ్చారు. 9 గంటల వరకు ఈదుకొస్తే ఇంకా మా వెదబాబు గారు ఉంటారు కదా కారు చేతోడు, అయితే అతను అన్నాడంట, రానే వెళ్ళిపోదాము అంటే. తమ్ముడా నేను ఇంక రానేను, నా కాళ్ళు పట్టేసాయి, కడపకలు తెరబడిపోయాయి, నేను ఇంక రానేను, మీరు వెళ్ళండి అని అతను అన్నారంట. ఈ అతను అంతే మిగతా 4 కదంతా రాయన్నయ్య అంతే రానని, ఏ తెప్పలు ఎగిపోలు వస్తాలో ఏటలకు వస్తే ఇంతే వాళ్ళతో వస్తున్నప్పుడు లేదు అని అనుకుని అతను అక్కడ ఉండిపోయాడంట. ఈ ఉండిపోతే మిగతా 4 ఉన్నారు కదా, ఈ ముగ్గురుకు అదేదో ఉంటుంది కదా, అవి ఇస్తారంట. మా ఆయనగారు ఏం లేకంటే ఇస్తున్నాడు అంట, మామూలుగా చేతులతోనే ఏం పెట్టుకోకంటాను. పెట్టుకోకంటే వాళ్ళు ముగ్గురికి ఇచ్చేస్తే ఇంకోటి అక్కడ ఏంటంటే మా ఆయన కారు చిన్నరావు అక్కడ ఉన్నకు కారు గరగయ్య, అమరకొండ, మళ్ళీ ఇంచు అతనిది రాయితీ బండి అతను. ఈ నలుగురు ఏంటంటే మా ఆయన గారు రేటు లేకుండా ముందుకు వెళ్తున్నాడు అంటే అతను అన్నాడంట, మీరు ముందుకు వెళ్ళండి, వెళ్ళి మా అయ్య అంతే కొండని కుర్రోడు. అయితే ముందుకెళ్ళి మా అయ్య నువ్వు బాగా ఎత్తున్నావు, సిప్ కనిపిస్తుంది అంతలో అంట. ఆ సిప్ దగ్గరికి ఈదుకొని వెళ్తున్నారంట. వెళ్తే సిప్ కనిపిస్తుంది, మా అయ్య వెళ్దాం దగ్గరలోకి వచ్చేస్తాము, నువ్వు వెళ్ళి మేము తర్వాత నీ వెనక వస్తామని అన్నాడంట కొండని పిల్లడు. అయితే కొండని పిల్లడు వెనకాల వస్తామని అంతే. ఇంకా రాకపోతే మళ్ళీ మా ఆయన గారు ముందుకెళ్ళి మళ్ళీ వీళ్ళ దగ్గర తిరిగి వచ్చారంట. వీళ్ళ దగ్గరికి మళ్ళీ వెనకాల వాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చారు. ఈ ముగ్గురు దగ్గర తిరిగి వచ్చి ఏం రాయంటారా వెళ్ళిపోదాం అంటే, నువ్వు వెళ్ళి మా అయ్య మేము వస్తామని అన్నారంట.
అది విని మళ్ళీ మా ఆయన ముందుకెళ్ళారంట. ముందుకెళ్ళిన వెంట పాటలోనే అప్పుడు ఆ చిప్పి యాంకర్ ఏదో దొక్కిందంట, ఏదో తాడో గీడో. ఆ యాంకర్ పడుకుంటే మనిషిని తొలపిస్తుంది, 2 సార్లు నేలకేసి బాధిస్తుందంట. అతను చచ్చిపోయారో దేవుడా అని అనుకుని అతను అన్నాడంట. మళ్ళీ అయినా సరే మళ్ళా అనేసి మళ్ళా అలాగా వెళ్తున్నాడు అంట. వెళ్తుంటే అయినా సరే వాళ్ళు కనిపించట్లేదు. ఎందుకంటే కనిపించకపోతే అప్పుడు ఒంటి మీద బనీలు ఇప్పేసి ఇలాగ పైకి ఎత్తాడంట. అప్పుడు ఎత్తేసి అప్పుడు ఏంచో అది వాళ్ళు ఏంచో ఏదో ఇసిరారంట, సిక్కోలు లైఫ్ జాకెట్ ఏది అది ఇస్తే అప్పుడు పైకి నొక్కున్నారంట మా ఆయన గారు. ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉన్నట్టు చెప్తున్నారు, మీరు మాట్లాడారు కదా? మాట్లాడమంటే బాడీ పెయిన్స్ అవన్నీ కాళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. మొఖమా కుంగిపోయింది, కళ్ళు అవన్నీ రెడ్గా అయిపోయాయి. మాట కూడా చల్లగా వాడుతున్నాడు అంతే. అంటే చూడండి, అంటే మీ హస్బెండ్ బతికుండడం అనేది చాలా సంతోషమే, కానీ మిగతా వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళందరూ మీకు దగ్గర బంధువులా? అందరూ మా ఫ్యామిలీలండి, ఎవరు కూడా బయట వాళ్ళు ఎవరు లేరు. అందరూ మా ఒక అతనే వేరే అవుతాడు. అతను కూడా మా దగ్గర, మా కోళ్ళ నాన్న కూడా అతను. ఇప్పుడు గరయ్య అన్న అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మామగారు, వాళ్ళ ఆవిడ వాళ్ళ మామగారు, వాళ్ళ నాన్నగారు అందరూ మా రిలేసే. ఎవరు కూడా బయట, కొండన్న అబ్బాయి కూడా దగ్గర అతనే. ఎవరు కూడా అందులో బయట వాళ్ళు ఎవరు లేదు. మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 4 మా అక్కలు, ఆయన అవతల 2. ఎవరు కూడా అందులో బయట, అందరూ దగ్గరే, అంతా ఫ్యామిలీయే అంతా. ఆయన ఒక సెట్లోని వాళ్ళు ఎసరిపోతే మా ఆయన ప్యానాలు కూడా సిక్కిందికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పటికైనా కొంత నమ్మకం ఉందా మిగతా నలుగురైనా ఎక్కడికైనా చేరుతారు? చెప్పలేము అంతంటే ఇంక ఎలా ఉంటుందో. నా కళ్ళ ముందే చూడసరికి మళ్ళీ వెనక్కి తిరిగి చూడసరికి వాళ్ళు కనిపించలేదు అంట. వెనక్కి తిరిగి చూడసరికి కనిపించలేదు. వీళ్ళు వస్తున్నాలే అనుకుని ఇతను అనుకున్నాడు అంట. ఇతను అనుకుంటే వెనక్కి తిరిగి చూడసరికి కనిపించకపోతే ఇతను కూడా అక్కడికి అయిపోతుందంట. ఆ 2 నిమిషాలు వాళ్ళు కానీ అది ఎసరిపోతే ఇతను కూడా చనిపోతాడంట. ఇతను వెళ్ళిన గంటన్నర కూడా ఇతను తెలివిలోకి రాలేదంట. షాకులు అలా ఉండిపోయాడు మనిషి. అప్పుడు వాళ్ళు ఏంచో చేతులు కాళ్ళు పామేసి 7 వాటర్ పట్టేసి గింజి పెట్టేసి అప్పుడు అలా గంటన్నర పోయిన తర్వాత అప్పుడు మనలోకి వచ్చాడంట. మనలోకి వచ్చిన తర్వాత బట్టల గిట్ల అని మారిసి అది వేసేసి అప్పుడు ఇలాగే ఆ రోజు జరిగింది ఈడే పెట్టారంట. అంతగా ఇలా పలానా మనిషి ఇక్కడ దొక్కారని. అయితే అది ఏంటంటే మన ఇండియా షిప్ కూడా కాదు, అది చైనా వాళ్ళంట. మన అతని వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. అలాగా. ఓకే అమ్మ, మీకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువసేపు మాట్లాడడం, కానీ ఒకటి ఆఖరిగా మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లాగా? అంటే ఇప్పుడు చిన్నగారు ఇంతకుముందు బోట్ ఉండేది, దాదాపు 1 ఇయర్ బోట్ లేకపోవడంతో మళ్ళీ బోట్ కొన్నారు అంటున్నారు. అది ఎట్లాగా? అది అంతా కొద్దిగా చెప్తారా? ఫస్ట్ బోట్ అతనికి ఒంట్లో బాగాలేదు, నమ్మిస్తాము. నడడానికి ఆపరేషన్ సర్జరీ జరిగింది ఒంట్లో బాగాలేక. ఆ బోట్ అమ్మేసి మళ్ళీ సర్జరీ జరిగి ఇంక సంవత్సరం కూడా అవ్వలేదు. అదే సర్జరీ జరిగిపోయింది. మళ్ళీ ఎలా బతుకుతాం చూస్తే చిన్నపిల్లలు అన్ని దాని మీద బతకవలసిన వాళ్ళు. మన చెట్టు పక్క ఉద్యోగమా పెద్దాకమా చదువు మీద సంజాలు చిన్నప్పటి నుంచి గంగలో బతకవలసిన వాళ్ళని మళ్ళీ మనం 2 నెలలు కొన్నాం ఆస్తి. ఆస్తి కొని మొత్తం ఎంత పెట్టుబడి పెట్టామంటే అక్కడ 30 లక్షలు దాటేసి పెట్టాం పెట్టుబడి. కొన్నాం, పాత పడుకున్నా సరే డబ్బు ఎక్కువ పెట్టాం, మదుపు ఎక్కువ పెట్టాం. అంత వల్ల గిల్ల తాడు గీడు అంత ఇంజిన్ అంతా కొత్త సీలు వేసాం. అంత డబ్బు కాల్చి పెట్టాం. ఎందుకంటే మన మనుషులు వెళ్తారు కదా, మన ఫ్యామిలీస్ వెళ్తారు కదా అనుకో, మనం వాళ్ళ మీద బతకవలసిన వాళ్ళు అనుకోను. అంత బాగా కొత్తగా ఆశన చేసాం. ఇప్పుడు మా ఫ్యామిలీ పోయింది, మా కుటుంబం లేదు, ఆస్తి లేదు. అంటే జూన్ 15 తర్వాత బయలుదేరారు కదా కొత్త సీజన్లో. ఎన్నోసారి ఇది వెళ్ళడం? ఇది 3వ అండి. 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు, బాగానే వస్తారు. ఫస్ట్ ఏళ్ళకి వెళ్ళి 3 రోజులకి, ఇలాగే 3 రోజులకి వచ్చేసారు. నెక్స్ట్ నుంచి 4 రోజులకి వచ్చేసారు. ఇది 3వ. అప్పుడు కూడా వీళ్ళందరూ మీ చుట్టాలందరూ మా అందరూ కలిపి వెళ్ళారండి. ఇప్పటి నుంచే కాదు, ఇప్పుడే వేరే వాళ్ళ బోటుకు అప్పుడు మాకు సొంత బోటు ఉండదు కాదు. వేరే వాళ్ళ బోటుకి వెళ్తేప్పుడు కూడా మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళారు. కానీ ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎక్కడికి వెళ్ళే సరే వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఎవరితో బోటుకి వెళ్ళే సరే, మా సొంత బోటు కాకపోయినా బయట బోటుకి వెళ్ళామని సరే వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ప్రమాదం ఎలా జరిగినట్టు చెప్తున్నారు ఆయన చిన్నగా? బోటు అంది తిరబడిపోయింది అంట. బోటు అదేదో అనాలి కదా, అది వాళ్ళందరూ వచ్చేసి కొట్టేసి బోటు అలా పక్కదాన్ని తిరబడిపోయింది అంట. అది జరిగింది. మరి ఇప్పుడు ఆఖరిగా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారంటే, మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్ 6 కూడా మీ చుట్టాలే, అట్లాగే అంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? గవర్నమెంట్ ఇప్పటికే కొంత రియాక్ట్ అయ్యి వెతకడం అట్లా చేస్తుంది. ఫైనాన్షియల్ గా ఏంటండి ఇప్పుడు ఎతకడం జరిగింది. ఇప్పటికి వచ్చి మొన్నటి నుంచి ఎతకడం ఇప్పటికి వచ్చి కూడా మాకు సమాచారం అందలేదు. కానీ వాళ్ళు వస్తారని నమ్మకం కూడా మాకు లేదు. ఇప్పుడు నమ్మకం కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జరిగిన రోజులు అవుతుంది కదా, బాడీ దొక్కుతాయి దొక్క ఇంక తెలియదు. ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కొన్ని బాడీ అక్కడ అంతా దొక్కుతుంది. ఇప్పుడు సముద్రంలో జరిగింది మనం చెప్పలేము. ఏంటంటే బాడీలు ఏంటంటే బారుకి వెళ్ళిపోయో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు, కిందకి వెళ్ళిపోయారో తెలియదు. దాన్ని బట్టి
ఇది ఎవరైతే బోటు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయటపడిన చిన్న భార్య మసేనమ్మ, నిజానికి గాయపడిన ఎవరైతే గల్లంతయ్యారో మిగతా 6 కూడా వీరికి దగ్గర బంధువులు. ఒక రకంగా భర్త సురక్షితంగా ఉన్నారనేది ఆనందం ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా తమ కుటుంబ సభ్యులు దగ్గర వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో ఎలాంటి స్థితిలో ఉన్నారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరితగతిన వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయడమే కాకుండా ఇతర సహాయాలు చేయాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.